మళ్ళా ఫోన్లో మూతి పెట్టింది కదా ఈ పిల్ల. అసలు భయమే లేకుండా అయిపోయింది కదా ఈమెకు. అబ్బా ఎంత అందంగా ఉన్నానో. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు? ఇక నీకే ఇచ్చిండు అందాన్ని. వచ్చిందంటే చాలు లేనిపోని కథలు అన్ని పడుతుంది. పిల్ల అన్నమ్మా, ఓ అన్నమ్మా. ఏయ్ ఎన్నిసార్లు చెప్పినానమ్మా నీకు అన్నమ్మ అని అట్లా మోటివేటెడ్ పని చేయి. అనిత అను, లేకపోతే అను డార్లింగ్ అని రాదు. అనిత అది ఐ లవ్ యూ వదినా. శిశి ఏంది పిల్ల ఈ కారం తక్కువ పనులు? ఈ కారం కాదు సింగారం. అనిత అందం గురించి దునియా మొత్తం మాట్లాడుకోవాలి. మనం వాడకున్న కుక్కలు కూడా నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నాయట కదా. నేను ఒక మంచి ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టాలి. ఇంకా అట్లనే మంచి పాట మీద టిక్ టాక్ చేసి అప్లోడ్ చేయాలి. అట్లా చేసి ఏ దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు? నేను ఒక్కరోజు ఫోటో పెట్టకపోతే నా కోసం చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు తెలుసా. పిచ్చి గిట్ల లేచిందా ఏంది పిల్లకు? అవును పిచ్చే. వాళ్ళకి నేనంటే పిచ్చి. అసలు రోజు నన్ను చూడకపోతే నిద్ర కూడా పోరు తెలుసా వాళ్ళు. మళ్ళా వాళ్ళు అంటది. ఒక అబ్బాయి ఉన్నాడు వదిన, 6 నెలల నుండి నేనంటే ఇష్టమని ఎన్ని మెసేజ్లో. ఓహో అవునా పిల్ల, ఏందో నాకు చెప్పనే లేదు. నేనంటే మస్తు ఇష్టం అంట వదిన. నా ఫోటోలు చూడకపోతే అస్సలు ఉండలేడట. అసలైతే ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడే పడిపోయిండట. అయ్యో మరి దెబ్బలు గిట్ల ఏమన్నా తాకినాయి అట్నా? ఇగో నువ్వు ఇట్లా పరాష్కాలు ఆడితే నేను చెప్పాను పో. పరాష్కాలు కావు పిల్ల, గుండెకు గాయం అయిందట్నా అని అడుగుతున్నా గంతే. అయితే ఆయనకు నేను నా నంబర్ కూడా ఇచ్చిన. రోజు పొద్దున్నే ఫోన్ చేస్తాడు. నాతో మాట్లాడకపోతే, నా గొంతు తినకపోతే అసలు ఆయనకు తెల్లారదట తెలుసా. ఓ పిల్ల గట్ల నమ్మి నెంబర్ ఇస్తావా పిల్ల? వాడెవడో వాని కథ ఏందో. ఏహే పో వదినా, నీకేం తెలియదు. అసలు ఆ పిల్లగాడు ఎంత మంచోడో నీకు తెలుసా? తెలియదు, నాకెట్లా తెలుస్తుంది పిల్ల? వేరే ఏ పిల్లని చూడడు. నేను ఒక్కదాన్నే ముద్దొస్తానట. నేను ఒక్కదాన్నే ఆయన కంటికి అందంగా కనిపిస్తానట. ఆయన ఫోన్ లో వాల్ పేపర్ కూడా నా ఫోటోనే పెట్టుకుంటాడు తెలుసా. అర్రే గంత సొక్కపోడే అయితే మరి నాకు ఒక్కసారన్నా పరిచయమే చేయకపోతివి. అది కూడా అడిగిన వదిన. కానీ ఆ పిల్లగాడిని కలిసేటప్పుడు ఎవ్వలని తీసుకురావద్దు అన్నాడు. మన ఇద్దరమే ఉంటే మస్తుగా అనిపిస్తుంది అని అంటున్నాడు. వామ్మో వాడే పాటు దొంగే ఉన్నట్టున్నాడు పిల్ల. ఒక్క నాన్వే పోతే వాడేమన్నా చేస్తే ఎట్లా చెప్పు? ఏం చేస్తాడు? ఏం చేసినా మంచిదే. నా కోసం సచ్చేటోడు, నన్నే పెళ్లి చేసుకునేటోడు. ఏం చేసినా మంచిదే. సిగ్గులే నీకు తిక్కల పిల్ల? పో వదిన, అందుకే నీకు చెప్పనన్నది. కాదు పిల్ల, పెళ్లి చేసుకునే అంత లవ్వే ఉంటే సాటుకెందుకు రమ్మంటున్నాడు చెప్పు? అరే నీకేం ఎరక వదిన, ముసల్దాని అవుతున్నావు. లవ్ అన్నప్పుడు కొద్దిగానన్నా సాటు ఉండొద్దా? ఆ సాటులే నీ సావు కూడా ఉంటది, గది గుర్తుపట్టు అంటున్నా. అంటే అర్థమైతలేదు వదిన, సరిగ్గా చెప్పు. తలకాయ పొంటి ఒక్కటి అందుకుంటే అన్ని అర్థం అవ్వు. అబ్బా చెప్తావా లేదా? నాకు ఇప్పటికే లేట్ అవుతున్నది. ఆ పిల్లగాడు అక్కడ ఎదురు చూస్తా ఉంటాడు, పోవాలే. పో అమ్మా పో. వాడెవడెవరినో పిలుచుకొని నిన్ను నాగం చేసి బతుకునే నాశనం చేస్తే గప్పుడు ఏర్చుకుంటూ వస్తావు మళ్ళా నా దగ్గర. అమ్మో అట్లుంటదా వదిన? నమ్మి పోతే గంత మోసం చేస్తారా? నమ్మకం ఉన్న కాన్నే మోసం ఉంటది పిల్ల. తమిళనాడులో ఏమైందో చూస్తలేవా? 200 మంది దాకా ఆడపిల్లలను గిట్లనే ఆగం చేసిండ్రట. ఏది ఆన్లైన్ లో పరిచయం చేసుకుని ఒంటరిగా పిలిచి చాటుగా వీడియోలు తీసి బెదిరించిండ్రట, అదేనా వదిన? అమ్మో నువ్వు మస్తుగా ముదిరిపోయినావు పిల్లో. అన్ని తెలిసి కూడా వాడెవడో ఫోన్ చేయగానే పొంగిపోయి పోతానంటున్నావా? ఏ లేదు వదిన, ఉత్తగానే. నీ దగ్గర కూడా ఇసొంటి లవ్ కథలు ఏమన్నా ఉన్నాయా దొరకబెడదామని ఇంత డ్రామా అన్నా. నా ముఖానికి ఇంకా లవ్వట లవ్వులు. ఈ రోజు వార్తలలో చూస్తలేవా పిల్ల? ఎవరిని నమ్ముతాం? నమ్మినా కూడా అయ్యవన్ దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పాలి వదిన, సాటుగా పోవద్దు. పోవద్దు పోవద్దు. నీ అసోంటిదే తాతకు దగ్గులు నేర్పిందట. నేను చెప్పిన ముచ్చట్నే నాకు చెప్తున్నావా? అరే మర్చిపోలేదు వదిన, ఇది నీకు నాకే కాదు ఆడపిల్లలందరికీ వర్తించే ముచ్చట. మరి అందరికి చెప్పు, నేనైతే ఇంటికి వస్తున్నాగు. అమ్మయ్య కొద్దిసేపట్లో ఎంత పరిశాన్ చేస్తే పిల్ల నీ నడు. చూసినారులా ఇగో మా అన్నమ్మ చెప్పింది విన్నారు కదా. ఉత్తుత్తగానే ఎవ్వల మాటలను నమ్మకుర్రి. మన చుట్టూరంగా మంచోళ్ళ లెక్కనే ఉంటారు కావచ్చు, కానీ ఎవ్వల కడుపులో రాక్షసులు ఉంటారో అర్థం కాదు. అసలు యాది మరవకుర్రి.